ఎదిగారు కాబట్టి జెడ్పీటీసీ స్థాయి నాయకులు చేసే దానికన్నా కూడా ఇంకా బెటర్గా ఉండాలి మీ ప్రసంగాలు, లేదా మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలకి. కాబట్టి మీరు మీ విజ్ఞతను పెంచుకోవాలని, రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అది వాళ్ళు ప్రజాసేవ చేయటం కోసం, నిస్వార్థంగా పనిచేయటం కోసం రాజకీయాల్లోకి రావడం జరుగుద్ది. అది నా ఉదాహరణ నా విషయంలో. ఒకవేళ నిజంగానే కనుక నీకేమన్నా మెటీరియల్ ఉంటే నా గురించి ఏమన్నా ఆరోపణ చేయాలి అని అంటే నీ దగ్గర మెటీరియల్ ఉంటే మాట్లాడాలా. ఎంతసేపు ఈ కన్ను గురించి, పన్ను గురించి, లేకపోతే లాగు గురించి, లేకపోతే లంగ గురించి ఇట్లా మాట్లాడతా అనుకుంటా పోతే ఎట్లా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు? ప్రతి వ్యక్తి, పురుషుడైనా మహిళైనా, ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆ రూపం ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్ లాగానే ఉండడు కదా. సో ఆ రూపంతో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. దానికి బాడీ షేమింగ్ ఎందుకు అంటున్నా? బాడీ షేమింగ్ చేసే విధానం మీరు ఇంకా మార్చుకోరే? ఇప్పుడు ఎన్నాళ్ళైనా ఇంకా మార్చుకోరా? ఇది మళ్ళొకసారి వారు చేసిన వ్యాఖ్యల్ని వారి విజ్ఞతకి వదిలేస్తూ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి దయచేసి. ప్రజలు చాలా తీవ్ర కరువును ఎదుర్కోబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వస్తుంది. మీరు దాన్ని ఏదో ఇప్పుడు మీ వరకు ఏదో బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని కాదు. ఈ సమయంలో ఏం చేయాలి, ఎట్లా దీన్ని అధిగమించాలి, తాగునీటి సమస్య రాకుండా ఎట్లా చూసుకోవాలి, పంటలకి నీళ్లు ఎట్లా ఇచ్చుకోగలగాలి, వీటి గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో మీరు అనుకున్న విధంగా సమగ్ర పంటల విధానంలో మీరు ఏ మేరకు ముందుకు పోగలిగాం? జూలై ఆల్మోస్ట్ 10వ తారీఖు అయిపోయింది. అంటే వానాకాలంలో 3 నెలల్లో నెలన్నర అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది నెలన్నర యాక్టివ్ వర్షాకాలం. అక్టోబర్ నెల ఏమన్నా పడితే గిడితే లాస్ట్ వర్షాలు. సో అసలు వర్షాలకే దిక్కు లేదంటే ఇంక అక్టోబర్ నెలలో ఏం పడతాయి అనేది డౌటే. సో దీని ప్రణాళిక ఒక్కసారి ఆలోచించండి, లేదా దీని పర్యవసానాలను ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే కరువు వస్తే ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నంత కాలం, సరే మీ 2 సంవత్సరాల పరిపాలనలో కూడా కాలం సహకరించింది. రిజర్వాయర్లన్నీ నిండినాయి, ఫ్లోస్ బాగుండినాయి. రిజర్వాయర్లన్నీ నిండటం వల్ల వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ సమస్య రాలేదు. హైడల్ ప్రాజెక్టు ద్వారా కరెంటు ఉత్పత్తికి సమస్య రాలేదు, ఇతరత్ర సమస్యలు రాలేదు. మరి ఇప్పుడు ఆ సమస్య వస్తే ఎట్లా తట్టుకోవాలి? ఇంకా ఈవెన్ అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే ఎల్నినో ఈ సంవత్సరానికే కాదు వచ్చే సంవత్సరానికి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఏ రకంగా ప్రజల్ని రైతాంగాన్ని సమాయత్తం చేయాలి, ఆల్టర్నేట్ పంటల్ని ఏమి వేయించాలి, లేకపోతే ఒకవేళ వ్యవసాయం దెబ్బతింటా ఉంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమో ఆలోచించాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టాలని చెప్పి మళ్ళొకసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు చాలా బాగుండింది. నీళ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రైతాంగం విషయంలో కానీ, ఇతరత్ర